రేపు గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు, అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ గురువారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనకు అమావాస్య తర్వాత రోజు వస్తుంది, అలాగే మనకు ఆషాఢ మాసం కూడా రేపే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెల ఎంతో శక్తివంతమైనది. ఈ గురువారం కూడా ఎంతో శక్తివంతమైందనమాట. అంటే రేపు జూన్ 26 దగ్గర నుంచి జూలై 24 వరకు మనకు ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుంది. ఈ ఆషాఢ మాసం ఏంటంటే ఎంతో శక్తివంతమైనది. ఈ ఆషాఢ మాసంలో మనము రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి గుమ్మం దగ్గర మీరు ఇది గనక చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఆ గుమ్మం లోపల నుంచి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే గుమ్మం అంత పవిత్రమైనది. మనకు మంచి రావాలన్నా అలాగే చెడు రావాలన్నా కూడా గుమ్మం నుంచే ప్రవేశించాలి. కాబట్టి గుమ్మం దగ్గర మీరు ఇది చల్లటం వలన మీ ఇల్లు అంతా కూడా పవిత్రమవుతుంది, దోష నివారణ అనేది జరుగుతుంది. అలాగే ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు సంవత్సరం అంతా కూడా బాగా డబ్బు, ఐశ్వర్యం అనేది కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు రేపటి నుంచి అంటే జూన్ 26వ తారీఖు నుంచి గురువారం దగ్గర నుంచి మనకు ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ ఆషాఢ మాసం మనకు జూలై 24వ తేదీతో ముగుస్తుందన్నమాట. తర్వాత నుంచి ఏంటంటే మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసాన్ని మనం చాలా శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చండి. మనకు కోరికలు తీర్చేటటువంటి మాసంగా కూడా ఈ ఆషాఢ మాసాన్ని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఏదన్నా తీరని కోరికలు ఏదన్నా ఉన్నా కూడా అలాంటి కోరికలన్నింటినీ కూడా తీర్చుకోవటానికి ఈ ఆషాఢ మాసం చాలా శక్తివంతమైనది. కానీ ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే శుభకార్యాలను నిర్వహించకూడదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. శుభకార్యాలకు ఈ ఆషాఢ మాసం పనికిరాదు అని చెప్పి ప్రత్యేకంగా మనకు భావించినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా మాత్రం ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలను, మహిమలను సొంతం చేసుకున్నటువంటి మాసము ఈ ఆషాఢ మాసంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మాసంలో ఏంటంటే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాసానికి ఏంటంటే ఆషాఢ మాసం అనేటటువంటి పేరు వచ్చింది. అలాగే ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడనమాట. అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం కూడా మొదలవుతుంది. ఈ దక్షిణాయనం మనకేంటంటే సంక్రాంతి వరకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వివాహమైనటువంటి తొలి మాసంలో అంటే కొత్తగా వివాహమైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో కొత్తగా అత్తగారింటికి వచ్చిన కోడలు ఇలా ఉంటారు కదా, వారు ఒకే చోట కలిసి ఉండకూడదు. అంటే అత్తా కోడళ్ళు ఒకే గడప అనేది దాటకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి ఈ రోజున గడపకు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. ఈ మాసంలో ఆషాఢ మాసంలో ఈ గడపకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి గడప దగ్గర మనం ఈ పరిహారం చేయటం వలన మనకేంటంటే ఏదన్నా చెడు ఉన్నా కూడా మనకు అనేది రాకుండా మనం బాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి, ఈ ఆషాఢ మాసం వల్ల వచ్చేటటువంటి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ ఆషాఢ మాసం రోజున మీరు గుమ్మం దగ్గర సాయంత్రం అంటే రేపు సాయంత్రము 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే గోరింటాకు పెట్టుకోవాలన్నమాట. ఇలా గోరింటాకు పెట్టుకోవటం వలన వివాహం కాని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మంచి భర్త, వారికి నచ్చినటువంటి భర్త, వారిని ప్రేమగా చూసుకునేటటువంటి భర్త, అందంగా ఐశ్వర్యంగా ఉన్నటువంటి భర్త వీరికి దొరుకుతారని చెప్పేసి చక్కగా మనకు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వివాహమైనటువంటి వారు కూడా వారి భర్తతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ గోరింటాకు పెట్టుకోవటం అనేది ఒక మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే పెళ్ళైన దంపతులు అవ్వచ్చు లేదా అత్తాకోడళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు కానివ్వండి, ఏంటంటే ఒక చోట ఉండకూడదు, అలాగే గడప దాటకూడదు. ఆడపిల్ల ఏంటంటే పుట్టింట్లో ఉండాలి, అత్తగారింటికి వెళ్ళకూడదు ఈ నెల రోజులు అని చెప్పేసి మనకు ప్రత్యేకంగా శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. దానికి గొప్ప గొప్ప కారణాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ మాసంలో అంటే గర్భం ఏదన్నా దాల్చినట్లయితే వారికి పుట్టబోయేటటువంటి బిడ్డ ఎండాకాలంలో అలా పుడతారు. కాబట్టి ఆ ఎండాకాలంలో ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉండదు. కాబట్టి అంటే వారికి శాస్త్రాల ప్రకారం అంతంత గొప్ప గొప్ప అర్థాలతోటి పెద్దవారు మనకి ఏదైనా ఒకటి చెబుతూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి పద్ధతి అనేది చేయటం అనేది మొదలైందనమాట. అలాగే ఈ ఆషాఢ మాసంలో 4 నెలల పాటు
శ్రీ మహావిష్ణువు ఏంటంటే విశ్రాంతిలోకి వెళ్తాడు, అంటే యోగ నిద్రలోకి వెళ్తూ ఉంటాడు. కాబట్టే ఈ ఆషాఢ మాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అంటే ఏదైనా గృహ నిర్మాణాలు అవ్వచ్చు, లేదా కట్టుబడులు అవ్వచ్చు, ఇలా ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టడం, లేకపోతే ఏదన్నా ఉద్యోగాల గురించి కానీ ఇట్లా కొన్ని రకాలైనటువంటి పనులు ఉంటాయి కదా, అవి చేయకుండా ఉంటే మంచిదనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం ఆర్థిక నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అలాగే వాకిట్లో కూడా అంటే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో గచ్చులు ఉంటాయి కదండి, అంటే మనకు వెనకటి రోజుల్లో అయితే మట్టి నేలలు ఉండేవి. అలాంటి మట్టి నేలల్లో మనం చక్కగా పేడ కల్లాపు చల్లుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే సిటీస్లో గచ్చులు ఉంటున్నాయి దాదాపుగా కూడా. అలాంటి గచ్చులను శుభ్రంగా నీటితో కడుక్కొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే గడపకు కూడా పసుపు రాసి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆషాఢ మాసం మనకేంటంటే శుభకార్యాలకు మంచిది కాకపోవచ్చు, కానీ మనకున్నటువంటి కష్టాన్ని తీసేసుకోవటానికి మాత్రం ఇది మంచి సమయంగా శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ప్రతిరోజు కూడా పూజలు చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఏంటంటే కాస్తంత మాంసాహారాన్ని కూడా తినకుండా ఉంటే మీకు చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. రేపు తప్పనిసరిగా మీరు మాంసాహారం అనేది తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. ఈ మాసంలో ఏంటంటే ఎక్కువగా అంటే తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, గొడవలు పెట్టుకోవటాలు, ఇంట్లో ఏంటంటే ఒక నెగిటివ్ వాతావరణం అనేది క్రియేట్ చేసుకోకుండా చాలా వరకు కూడా మౌనంగా ప్రశాంతంగా ఉంటా దైవనామ స్మరణ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తగ్గి మీరు పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక గోరింటాకు విషయం చెప్పుకున్నాం కదా, గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గిస్తుంది. అంటే ప్రతిదీ కూడా శాస్త్ర ప్రకారం చెప్పేటటువంటి ప్రతి దాని వెనకమాల కూడా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు అనేవి దాగి ఉంటాయన్నమాట. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మన ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి విషయం అన్నమాట. అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇలాంటివి ఆషాఢ మాసంలో ఏంటంటే కొంచెం వర్షాలు అవి పడుతూ ఉంటాయి. కాబట్టి గుమ్మం దగ్గర మనం ఇలా చల్లుకోవటం వల్ల ఏంటంటే ఏదన్నా క్రిములు ఉన్నా కూడా నశించిపోతాయి. గడపకు పసుపు రాసుకోవటం వల్ల మనకు మంచి యాంటీబయాటిక్, అంటే చెడు అనేది ఏది కూడా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి, మనకు కాళ్ళకు కూడా పసుపు రాసుకోవటం వలన ఆడవారు కాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసము, అలాగే ఏంటంటే మీరు చేతులకి కాళ్ళకు కూడా గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఒంట్లో ఉన్నటువంటి వేడి అంతా కూడా మనకు గ్రహించేసింది. కాబట్టి ఇలా ప్రతి దానికి కూడా ఏంటంటే శాస్త్రీయంగా చెప్పిన ప్రతి వాటికి కూడా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు అనేవి దాగున్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసేటటువంటి ఎటువంటి పరిహారమైన పూజ అయినా సరే ఎంతో శక్తివంతంగా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలాగా ఉదయాన్నే నిద్ర లేచేసి చక్కగా ఇంటి ముందల శుభ్రం చేసుకోవటము, ముగ్గు వేసుకోవటము. ముగ్గు లేకపోతే కొంతమంది ఏంటంటే ఏముందలే అని చెప్పి వాకిట్లో ముగ్గులు కూడా వేసుకోరండి. వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకోవాలి. ఇంటి లోపల పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు, కానీ ఇంటి బయట ముందు చూస్తూ ఉంటారనమాట. ఇంటి బయట ఎంత చక్కగా ఉంటుందో అలాగే ఆ ఇంటి ఇల్లాలు ఇంటి లోపల కూడా అంత శుభ్రంగా ఉంటారని చెప్పేసి మనకు చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే గడపలు కూడా ఎప్పుడూ కూడా పసుపు పచ్చగా ఉండాలన్నమాట. మీరు వాకిట్లో కూడా బియ్యపు పిండితో ముగ్గు వేసినట్లయితే ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక గుమ్మం విషయానికి వచ్చేటప్పటికి మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో గుమ్మం అంత ముఖ్యమైనదండి. కాబట్టి ఈ రోజున మీరు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఇది చల్లండి. మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాసుతో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం గంగాజలం కలపండి. 1 లేదా 2 స్పూన్లు లేదా 1 లేదా 2 మూతలు వచ్చేటప్పటికి గంగాజలము, చిటికెడంత పసుపు కుంకుమ, అలాగే ముద్ద కర్పూరం ఉంటుంది కదా, ఆ ముద్ద కర్పూరాన్ని కొంచెం పొడిలాగా చేసేసి ఆ ముద్ద కర్పూర పొడి, చిటికెడు రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ తీసుకోండి, లేకపోతే 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, అలాగే రోజు వాటర్ ఉంటాయి కదా, రోజు వాటర్ కూడా కొంచెం 2 డ్రాప్స్ వేయండి. లేదా మీకు గులాబీ రెమ్మలు ఉన్నా సరే అవైనా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇవన్నీ కూడా నీటిలో కలిపేసి ఆ నీటిని మీరు గుమ్మం దగ్గర చల్లుకోవాలన్నమాట. మనం సాయంత్రం చెప్పుకున్నటువంటి సమయంలో చల్లుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి భూలోకాన సంచరించేటటువంటి సమయం అదే, కాబట్టి మీరు ఆ సమయంలో చల్లుకోవాలన్నమాట, సంధ్యా సమయంలో. అలా చల్లుకొని మీరు కాసేపు తలుపులు తీసి ఉంచండి. అలా తీసి ఉంచితే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది.
ఉంటుంది. ఇందులో వేసినటువంటి ప్రతీది కూడా ఎంతో పవిత్రమైనవి, శక్తివంతమైనవి. నీరు మనకు పంచభూతాల్లో ఒకటి. నీటితో మనం శరీరాన్ని, ఇంటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో, అలాగే గడప దగ్గర ఇలా చల్లటం వలన ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి చెడు అనేది మన గడపను, మన ఇంటిని తాకకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి చెడుని కడిగేయటానికి ఈ నీరు బాగా ఉపయోగపడతాయి. గంగా జలం ఏంటంటే మనకు చాలా పవిత్రమైనవండి. అన్ని నదుల్లో కలిపినటువంటి నీరంత శక్తివంతమైనవి ఈ గంగా జలము. కాబట్టి ఆ గంగా జలం కూడా 1 లేదా 2 స్పూన్లు మీరు వెయ్యండి. ఇంకా వచ్చేటప్పటికి పసుపు, కుంకుమ ఈ ఎంతో మంగళకరమైనవి, శుభప్రదమైనవి. పసుపు మనకి మంచిగా బాగా కలిసి రావటానికి, మన జీవితాలు పచ్చగా ఉంచటానికి, కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దిష్టిని తీసేయటానికి, ముద్ద కర్పూరం. కర్పూరం ఏంటంటే దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం కాబట్టి కర్పూరం కూడా కొంచెం తీసుకొని పొడిలాగా చేసేసి అందులో కలిపేసేసేయండి. తర్వాత రాళ్ల ఉప్పు ఏంటంటే నరదిష్టిని, మన ఇంటి పరంగా ఉన్నటువంటి దరిద్రాన్ని, చెడుని తీసేయటానికి రాళ్ల ఉప్పు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి అలా ఉప్పు వేసి చల్లటాన మనకు క్రిములు కూడా రాకుండా ఉంటాయన్నమాట. అంటే ప్రతి దానికి కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. రోజ్ వాటర్ ఏంటంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. రోజ్ వాటర్ అంటే గులాబీ పువ్వులు అవ్వచ్చు లేదా రోజ్ వాటర్ అవ్వచ్చు, ఇవి చాలా సువాసనతో, సుగంధ పరిమళాలతో ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయన్నమాట. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శక్తివంతమైనవి, పవిత్రమైనవి. కాబట్టి రేపు తప్పనిసరిగా గుమ్మం దగ్గర మీరు వీటిని చల్లండి. చల్లి కాసేపు ఒక పావు గంట, అరగంట సేపు తలుపులు తీసి ఉంచండి. తలుపులు తీసి ఉంచటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అదృష్టాన్ని తీసుకువస్తుంది, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడునంతటిని కూడా గ్రహించి బయటికి తరిమి కొట్టేలా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ పరిహారం ఈ ఆషాఢ మాసం రోజున గుమ్మం దగ్గర ఇలా చేయటం వలన ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేస్తేరండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు, వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ ఆషాఢ మాసం మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుందన్నమాట. కాబట్టి ఇవాళ మీరు చేసేటటువంటి పరిహారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనాన్ని బాగా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనేటటువంటి కామెంటింగ్ చేయటం వలన ఆ విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవుల యొక్క ఆశీర్వాదంతో మీరు ఎప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.